రెడ్ డైరీ అంటూ దాంట్లో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, కొంతమంది రాజకీయ నాయకులు పేరు రాసాం, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటామంటూ పదే పదే తన ప్రజాగళంలో చెప్పుకొచ్చినటువంటి లోకేష్ దాని మీద తాజాగా పెద్ద ఎత్తున రెడ్ డైరీ అంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంలో దాని మీద స్పందించారు. రెడ్ బుక్ బాధ్యత ఆయనే తీసుకుంటున్నానని ప్రకటించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది అధికారులు తమ పరిధి స్థాయి మరిచి వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు యథేచ్ఛగా కొనసాగించారు. వాళ్ళని వదిలిపెట్టేది లేదు, అందరి పేర్లు రెడ్ బుక్లో అని హెచ్చరించారు. తాజాగా దాని మీద స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంలో తన మీద 26 తప్పుడు కేసులు పెట్టారని, ఈ విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టనని చెప్పారు. నేరం చేస్తే శిక్ష ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని, కానీ ప్రతిపక్షాలు గొంతు నొక్కేందుకు అట్రాసిటీతో పాటు ఎన్నో కేసులు పెట్టారని మండిపడ్డారు. రెడ్ బుక్ తాను అనుకున్న దానికంటే చాలా పాపులర్ అయిందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. అది వేధింపులు కాదు, వేధింపులకి ప్రత్యామ్నాయం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.